మై ఛానల్. సో ఒక మంచి యాప్ గురించి అయితే చెప్తాను. సో ఇప్పటికీ అర్థమై ఉంటుంది మీకు. యాప్ నేమ్ వచ్చేసి 1TOBET యాప్. సో ఫస్ట్ ఈ యాప్లో మెయిన్గా చెప్పుకోవాల్సింది ఏంటంటే, మనం డిపాజిట్ చేసిన మనీ చాలా సెక్యూర్డ్గా ఉంటుంది. అలానే విత్డ్రా మనీ కూడా మనకి టైం టు టైం అయితే వీళ్ళైతే మన బ్యాంక్ అకౌంట్కి అయితే ట్రాన్స్ఫర్ చేయడం అయితే జరుగుతుంది. సో మీలో ఎవరికైనా ఈ యాప్లో అకౌంట్ లేకుంటే మాత్రం నేను కామెంట్ బాక్స్లో ఒక లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. సో మీరు ఆ లింక్ మీద క్లిక్ చేయగానే మీకు ఈ విధంగా పేజ్ అయితే ఓపెన్ అవడం అయితే జరుగుతుంది. సో ఇక్కడ మీరు చూడొచ్చు సైన్ అప్ అని ఒక ఆప్షన్ ఉంది కదా. సో ఈ సైన్ అప్ అనే ఆప్షన్ మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేయడం లైక్ మీకు ఈ విధంగా రిజిస్ట్రేషన్ పేజ్ అయితే ఓపెన్ అవడం అయితే జరుగుతుంది. సో ఇప్పుడు మీకు డీటెయిల్గా అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. ఈ రిజిస్ట్రేషన్ పేజ్ని ఎలా ఫిల్ చేయాలో చాలా సింపుల్గా ఉంటుంది. మీకు యూజర్ నేమ్, పాస్వర్డ్, మొబైల్ నెంబరు, ఈమెయిల్ ఐడి అనేది ఆప్షన్లో మీకు ఇష్టం ఉంటే ఇవ్వండి, లేకుంటే లేదు, అండ్ క్యాప్చా కోడ్ అండ్ రిజిస్టర్. సో ఇలా చాలా సింపుల్ స్టెప్స్తోనే మనకి రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అయితే కంప్లీట్ అయితే అవుతుంది. సో మనకి రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మళ్ళీ మనం లాగిన్ అయిన తర్వాత మనకి 1TO యాప్ యొక్క ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా అయితే కనిపిస్తుంది. సో ఇది కూడా మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే ట్రై చేస్తాం. దీంట్లో మనకి ఎలాంటి ఆప్షన్స్ ఉంటాయి, అలానే డిపాజిట్ మనము మినిమం డిపాజిట్ 100 రూపీస్ నుంచి కూడా దీంట్లో అయితే చేసుకోవచ్చు. సో ఆ ప్రొసీజర్ కూడా మీకు అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేయడం జరుగుతుంది. సో పైన అయితే మీకు బ్యానర్స్ రూపంలో అయితే అన్నీ కనిపిస్తూ ఉంటాయి. ఇక్కడ బ్యానర్స్ ఉన్నాయి కదా. సో ఈ బ్యానర్స్ అయితే మీకు అన్ని విధాలా కనిపిస్తుంటాయి. సో ఎప్పటికప్పుడు ఆఫర్లకు సంబంధించిన బ్యానర్స్ అన్నీ కూడా. అలానే మీరు ఇక్కడైతే చూడొచ్చు స్పోర్ట్స్, ఎక్స్చేంజ్, అలానే ఈ స్పోర్ట్స్, క్యాసినో ఇలాంటి గేమ్స్ అన్ని కూడా మనకి వీళ్ళైతే ప్రొవైడ్ చేశారు. అలానే మీకు ఇక్కడైతే చూడొచ్చు సభా స్పోర్ట్స్, అలానే BTS స్పోర్ట్స్, AP స్పోర్ట్స్, ఇలాంటి ఆప్షన్స్ అన్నీ కూడా మనకి ఇక్కడైతే కనిపిస్తాయి. అలానే ఇక్కడ మీరు కింద చూడొచ్చు అప్కమింగ్ మ్యాచ్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఇక్కడైతే కనిపిస్తుంది. సో మీకు అకౌంట్ సంబంధించి ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే ఇక్కడ మీకు లైవ్ చాట్ బాక్స్లో కనిపిస్తుంది. వీటి మీద క్లిక్ చేసి మీ యొక్క డౌట్స్ని కూడా క్లారిఫై అయితే చేసుకోవచ్చు. అండ్ ఫైనల్లీ డిపాజిట్ గురించి కూడా మీకు ఒకసారి అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేయడానికి ట్రై చేస్తాను. బ్యాంకింగ్ మీద క్లిక్ చేయండి అండ్ ఇక్కడ డిపాజిట్ అనే ఆప్షన్ ఉంది. డిపాజిట్ మీద అయితే క్లిక్ చేయండి. సో వీళ్ళు మనకి చాలా ఆప్షన్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. బ్యాంక్ ట్రాన్స్ఫర్, అలానే ఆన్లైన్ బ్యాంకింగ్, అలానే మొబైల్ ఈవాలెట్, అలానే క్రిప్టో, ఇలా చాలా ఆప్షన్స్ అయితే ఉన్నాయి. సో మొబైల్ ఈవాలెట్లు ఏంటంటే మనకి ఫోన్పే, యూపీఐ, గూగుల్ పే ఇలాంటి ఆప్షన్స్ కూడా ఉంటాయి. చూసారు కదా, మనకి 100 రూపీస్ నుంచి కూడా మినిమం డిపాజిట్ అయితే వీళ్ళైతే ప్రొవైడ్ చేశారు. సో ఇంతకు మించి నేను ముందు అంటే డిపాజిట్ కూడా నేను లైవ్లో చూపించలేను కొన్ని కారణాల వల్ల. సో యూట్యూబ్ టర్మ్స్ అండ్ కండిషన్స్ వల్ల. సో మీరు ఈజీగా ఉంటుంది, మీకు అందరికీ చాలా ఈజీగా అర్థమవుతుంది. అండ్ ఫైనల్లీ విత్డ్రా ఏంటంటే మీరు విత్డ్రా చేసుకున్నప్పుడు మాత్రం ఖచ్చితంగా మీ యొక్క బ్యాంక్ డీటెయిల్స్ అయితే అప్డేట్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. సో అది కూడా చాలా ఈజీగానే ఉంటుంది ప్రొసీజర్. కాకుంటే మీరు బ్యాంక్ డీటెయిల్స్ని అప్డేట్ చేసేటప్పుడు చెక్ చేసుకోండి. కొన్నిసార్లు ఏంటంటే బై డిఫాల్ట్గా మనం రాంగ్ ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వటం వల్ల మనకి విత్డ్రాకి ప్రాబ్లమ్స్ వస్తాయి. సో అలాంటి ప్రాబ్లమ్ కూడా 1 or 2 times చెక్ చేసుకొని మీ యొక్క బ్యాంక్ డీటెయిల్స్ కూడా అప్డేట్ చేసుకోండి. సో ఫైనల్గా యాప్ గురించి చెప్పాలంటే చాలా బాగుంది. డిపాజిట్స్, విత్డ్రా చాలా సెక్యూర్గా, అండ్ కస్టమర్ కేర్ సర్వీస్ కూడా మనకి చాలా సపోర్టింగ్గా అయితే ఉన్నారు ఈ యాప్లో. సో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.